అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాజ్యాంగంలో ఉన్న ఒక చాలా పవర్ఫుల్ అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ప్రతి ఒక్క పౌరుడికి ఒక కవచం లాంటిదన్నమాట. ఒక ప్రభుత్వ ఆఫీస్లో ఒక అధికారి ముందు ఎప్పుడైనా చాలా నిస్సహాయంగా అనిపించిందా? ఉదాహరణకి, రామయ్య అనే ఒక సాధారణ వ్యక్తిని తీసుకుందాం. పోలీస్ స్టేషన్కి వెళితే అవమానం, ప్రభుత్వ హాస్పిటల్లో నిర్లక్ష్యం, ఎంఆర్ఓ ఆఫీస్లో లంచం, ఇలాంటివన్నీ చూశాక అసలు తనకేమైనా హక్కులున్నాయా, ఈ సిస్టం నుంచి బయటపడే దారి లేదా అని మదనపడుతున్నాడు. మరి రామయ్యలాంటి వాళ్లకు పరిష్కారమేంటి? దీనికి మన రాజ్యాంగమే ఒక పదునైన ఆయుధాన్ని ఇచ్చింది. మన ప్రాథమిక హక్కులను కాపాడటానికి డిజైన్ చేసిన ఒక సూపర్ వెపన్ ఇది. సరే, ఇక దీని గురించి డీటెయిల్డ్గా చూద్దాం. సో ఆ పవర్ఫుల్ ఆయుధమేంటంటారా? అదే ఆర్టికల్ 12. అసలు ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, రాజ్యం అంటే ఏంటి, స్టేట్ అంటే ఏంటి అని డిఫైన్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా, ఏ సంస్థ అయినా ప్రభుత్వ అధికారం, ప్రభుత్వ డబ్బు లేదా అథారిటీతో పనిచేస్తుంటే వాళ్ళని రాజ్యం లేదా స్టేట్ అని అంటాం. అంటే వాళ్ళు చేసే తప్పు ప్రభుత్వం చేసినట్టే లెక్క. నిజానికి దీన్నెలా వర్ణిస్తారంటే, ఒక పౌరుడి చేతిలో ఉన్న సింగిల్ బుల్లెట్ లాంటిది అని. అంటే ఇది ఒక్కటి చాలు మన ప్రాథమిక హక్కులను కాపాడటానికి. అంత పవర్ఫుల్ అన్నమాట. సరే, బానే ఉంది. కానీ అసలు విషయమేంటంటే, ఈ రాజ్యం అనే పదం పరిధి ఎంత పెద్దదో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అంటే ఈ స్టేట్ అనే గొడుగు కిందకి ఎవరెవరొస్తారో ఓసారి చూద్దాం పదండి. చూడండి, కేంద్ర ప్రభుత్వం అంటే పీఎం ఆఫీస్ నుంచి మొదలుపెట్టి మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, సీఎం, కలెక్టర్లు, ఎంఆర్ఓలు, మన పార్లమెంట్, మన అసెంబ్లీలు, కింది స్థాయిలో మున్సిపాలిటీలు, పంచాయతీలు, అంతేకాదు ప్రభుత్వ స్కూళ్లు, హాస్పిటళ్లు, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకా గవర్నమెంట్ ఎయిడెడ్ యూనివర్సిటీలు, ప్రభుత్వం కంట్రోల్ చేసే ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, మెట్రో రైల్, చివరికి ఆధారిచ్చే యుఐడిఐ వరకు అందరూ దీని కిందకే వస్తారు. అంటే వీళ్ళందర్నీ కలిపి మనం రాజ్యం అని పిలుస్తాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, వీళ్లలో ఎవరు ప్రభుత్వ అధికారంతో పనిచేసినా వాళ్ళు రాజ్యంలో భాగమే. వాళ్ళు తప్పు చేస్తే మనం డైరెక్ట్గా కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. ఓకే, ఇంత పెద్ద లిస్టుంది. వీళ్లంతా రాజ్యం కిందికొస్తారు. బాగుంది. కాని దీనివల్ల మనకు ఉపయోగమేంటి? ఒక అధికారి స్టేట్లో భాగం అని తెలియడం ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే మన రాజ్యాంగమిచ్చిన ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్, అవి కేవలం రాజ్యం మీద మాత్రమే పనిచేస్తాయి, ప్రైవేట్ వ్యక్తుల మీద కాదు. చూడండి, ఒక ప్రైవేట్ వ్యక్తి అవమానిస్తే అది మామూలు ఐపీసీ కేసవుతుంది. అదే ఒక ప్రభుత్వ అధికారి చేస్తే అది ఐపీసీ కేసే కాదు, రాజ్యాంగ ఉల్లంఘన కూడా అవుతుంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యం చేస్తే సివిల్ కేస్, అదే ప్రభుత్వ హాస్పిటల్ చేస్తే అది ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కు ఉల్లంఘన. ప్రైవేట్ టీచర్ వివక్ష చూపిస్తే అది వేరే కేస్, కానీ ప్రభుత్వ స్కూల్లో అలా జరిగితే అది ఆర్టికల్ 14, 15 ఉల్లంఘన. చూశారా తేడా? అందుకే ఆర్టికల్ 12 ఒక సాధారణ తప్పుని రాజ్యాంగ ఉల్లంఘనగా మార్చే ఒక పవర్ఫుల్ టూల్ అన్నమాట. సరే, మనకు హక్కుందని తెలిసింది, అది ఎవరిమీద ప్రయోగించాలో కూడా తెలిసింది. కానీ అసలు దీన్ని ఎలా ఉపయోగించాలి? రామయ్య లాంటి ఒక సామాన్య పౌరుడు అన్యాయం జరిగినప్పుడు ఎలా ఫైట్ బ్యాక్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. న్యాయం కోసం ఒక 5 స్టెప్స్ ప్లాన్ ఉంది. ఫస్ట్ స్టెప్, ప్రూఫ్ సేకరించటం. ఇప్పుడు అందరి చేతిలో ఫోన్లున్నాయి. ఒక వీడియో లేదా ఆడియో రికార్డింగ్ కోర్టులో చాలా పవర్ఫుల్ ఎవిడెన్స్. రెండవది, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం. కొత్త బిఎన్ఎస్ లాంటి చట్టాల్లో ఉన్న సరైన సెక్షన్ల కింద కేసు పెట్టాలి. మూడో స్టెప్, ఒక రిటర్న్ కంప్లైంట్ పంపడం. నేరుగా కలెక్టర్ లేదా ఎస్పీకి విషయం తెలియజేస్తే వాళ్ళు ఎంక్వైరీకి ఆర్డర్ వేయాలి. నాలుగోది, రిట్ పిటిషన్. మన ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయ్యాయని నేరుగా హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఇంకా చివరిగా 5వ స్టెప్, మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు చేయొచ్చు. అంతా బాగానే ఉంది. ఒకవేళ ఆఫీసర్ తప్పు చేశారని ప్రూవ్ అయితే వాళ్ల పరిస్థితి ఏంటి? అధికారాన్ని మిస్యూజ్ చేసే ఆఫీసర్లకు ఎలాంటి శిక్షలు పడతాయో చూద్దాం. మనకు ఇంతకుముందు ఐపీసీ ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత వచ్చింది. దీని ప్రకారం శిక్షలు ఇంకా పెరిగాయి. చూడండి, ఒక ప్రభుత్వ అధికారి చట్టాన్ని ధిక్కరిస్తే 1 సంవత్సరం జైలు, ఎవరికైనా నష్టం కలిగించేలా తప్పుడు చర్య తీసుకుంటే 3 సంవత్సరాలు, అవినీతితో ఒక నిర్ణయం తీసుకుంటే ఏకంగా 7 సంవత్సరాల వరకు శిక్ష, ఎవరినైనా అక్రమంగా నిర్బంధిస్తే 1 నుంచి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతోంది. సో కొత్త చట్టం చాలా స్ట్రిక్ట్గా ఉంది. అయితే
ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ పవర్ అనేది ఒక టూవే స్ట్రీట్. పౌరుడికి హక్కులున్నట్టే అధికారులకు కూడా రక్షణ ఉంటుంది. తప్పుడు, కావాలని బురదజల్లే ఫిర్యాదుల నుండి చట్టం వాళ్ళని కూడా కాపాడుతుంది. ఒకవేళ పౌరులే చట్టాన్ని దుర్వినియోగం చేస్తే ఏమవుతుందో కూడా చూద్దాం. ఒక అధికారికి తప్పుడు సమాచారమిస్తే 6 నెలల జైలు, వేరే వాళ్లమీద కావాలని తప్పుడు కేసు పెడితే 2 ఏళ్లు, పరువు నష్టం కలిగిస్తే దానికూడా 2 ఏళ్ల వరకు శిక్షపడొచ్చు. అందుకే మనకు ఈ రాజ్యాంగమిచ్చిన అధికారాన్ని చాలా బాధ్యతగా, నిజాయితీగా వాడాలి. చివరగా ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక ఆఫీసర్ ఎవరైనా సరే వాళ్ళ హక్కులను కాలరాసినప్పుడు రాజ్యం అనే ఈ సిస్టం ముందు, చట్టం ముందు అసలైన యజమాని పౌరుడే. ఈ ఒక్క ఆలోచన చాలు మనలో ధైర్యాన్ని నింపడానికి.